నమస్తే, కిరణ్ టీవీ హెల్త్ కి స్వాగతం. నేను దిలీప్ చావడి. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ అను గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. ఈ మధ్య అక్రమ సంబంధాలు లేదా భర్తని భార్య చంపడం లేదా భార్యని భర్త చంపడం బాగా వింటున్నాం. అవునవును. అసలు ఇవి కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటారు? అసలు అంటే ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోగలరు కదా, ఎందుకు ఇలాంటివన్నీ వాళ్ళు ఇలా ఇంపాక్ట్ ఒకటి చేస్తున్నారు? మనం చూసుకుంటే ఇందులో ఫోర్సిబుల్ మ్యారేజెస్ కూడా చాలా ఉంటాయి అండి. ఎక్కడ దాకా ఎందుకు మాకు తెలిసిన రిలేటివ్స్ లోనే అతనికి ఓకే అమ్మాయి నచ్చింది. ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఏం చేసింది అని అంటే వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయి మంచోడు చేసుకో అని చెప్పి ఫోర్స్ చేసి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మస్తు టార్చర్ పెట్టింది ఆ అబ్బాయిని. ఫుడ్ పెట్టేది కాదు ప్రాపర్గా. డ్యూటీ తను ఆఫీస్లో తను లాగౌట్ అయ్యేది 6కి అయితే తను ఇంటికి వచ్చేసరికి 10-10:30 అవుతుంది. రీజన్ అడిగితే నాకు ఎక్స్ట్రా వర్క్ ఉందని చెప్తుంది. అలాగా ఎప్పుడన్నా ఒక రోజు ఉండొచ్చు. ఎవ్రీడే ప్రతిరోజు తను లేట్గానే వస్తుంది. రీజన్ ఏంటంటే నాకు వర్క్ ఉంది, ఏం చేసుకోలేవా తినలేవా అంటుంది. ఒక 6 months వరకు తను చాలా ఓర్పుగా చూసుకున్నాడు. తర్వాత తనకి అనుమానం వచ్చింది. ఆ అమ్మాయిని అడగడం మొదలుపెట్టారు. నువ్వు ఎందుకు ఇలా లేట్గా వస్తున్నావు, నువ్వు నాతో ఎందుకు మంచిగా మాట్లాడడం లేదు అని చెప్పి అడగడం మొదలు పెడితే, నువ్వంటే అసలు నాకు ఇష్టమే లేదు, మా పేరెంట్స్ ఫోర్స్ఫుల్గా నీకు ఇచ్చి చేశారు, నాకు ఆల్రెడీ వేరే రిలేషన్ ఉంది, నేను డైలీ అతనితో మాట్లాడి మేమిద్దరం కలిసేసి మంచిగా ఎంజాయ్ చేసి ఇక్కడికి వస్తున్నాను తను ఓపెన్గా చెప్పింది. సో ఇంకప్పుడు ఇక్కడ ఇంకా ఓపెన్గా చెప్పింది. ఇక్కడ ఆర్గ్యూ ఫైట్ చేయడానికి గొడవలు చేయడానికి ఏం లేదు. సో తను ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి వెంటనే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడేసి సో ఇది జరుగుతుందండి. ఇది కొన్ని రికార్డింగ్స్ కూడా తను పెట్టుకున్నారు. సో అవన్నీ వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చేస్తే మ్యూచువల్గా డివోర్స్ ఇప్పించేసి ఆ బాబుతోటి ఇంకా అమ్మాయిని వద్దని చెప్పేశారు. అంటే ఇదొకటి ఉండొచ్చు. రెండవది, హస్బెండ్ దగ్గర ఏమైనా ఇష్యూ ఉన్నా, అంటే లైక్ లో సెక్షువల్ డిజార్డర్ లాంటివి ఇష్యూస్ ఏమైనా ఉన్నా అనదర్ రిలేషన్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఫినాన్షియల్ ప్రాబ్లమ్, ఫినాన్షియల్గా వీక్గా ఉన్నప్పుడు చాలామంది ఆడవాళ్ళు ఇదొక ఈజీ మనీ ఇలాగా పెట్టుకుంటారు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్. సో అందుకు పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంతమంది మనం చూసుకుంటే హస్బెండ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ అలా ఉన్నప్పుడు వాళ్ళ హార్మోన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఇలా పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇలాంటప్పుడు వీళ్ళు ఏ విధంగా పెట్టుకున్నా పక్క వాళ్ళని చంపే అంత క్రూయల్గా మారకూడదు. నీకు ఆ పర్సన్ నచ్చకపోతే మ్యూచువల్గా మాట్లాడుకొని డివోర్స్ తీసుకొని వెళ్ళిపోవాలి. బట్ చంపడం ఎందుకండి పాపం? పెళ్ళైన 2 రోజులకే చంపుతున్నారు, పెళ్ళైన ఫస్ట్ రోజే చంపుతున్నారు. తమిళనాడులో చూసా ఉంటారు, హనీమూన్కి వెళ్ళి ప్రియుడితో హత్య చేయించింది. అసలు అంత దారుణం ఉంటుంది. రీసెంట్ గా కూడా చూసారు అసలు అది. ఇది అసలు మ్యారేజ్ అవ్వక ముందు కూడా మర్డర్ చేయించిన న్యూస్ ఒకటి చూసాం నిన్న. అదేంటి అని అంటే ఆల్రెడీ అమ్మాయికి ఉన్నారు, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, పేరెంట్స్ ఈ అబ్బాయిని చేసుకోమంటున్నారు, ఆవిడ వాళ్ళకి నో చెప్పలేకపోతుంది. అయితే పెళ్లికి ముందు కొన్ని అబ్బాయికి చెప్పింది, నేను ఇలా ఫ్లైట్లో తిరగాలి, మంచి పార్కులో కూర్చొని ఫుడ్ తినాలి, నేచర్ని ఎంజాయ్ చేయాలి, నన్ను సిటీ ఉంటుంది కదా బెంగళూరు సిటీ, ఆ బెంగళూరు సిటీ అవుట్స్కట్స్ మొత్తం నన్ను బైక్ మీద నన్ను బైక్ రైడింగ్ చేయాలి అని కొన్ని ఆవిడ అతనికి చెప్పింది, ఆవిడ కోరికలన్నీ. సో అతను ఓకే కదా అని చెప్పి అమ్మాయి బాగుంటుంది. సో అతను కూడా మా అమ్మాయి బాగుంది, ఏముందిలే ఇవన్నీ చిన్నవే కదా అని చెప్పి నైట్కి నైట్ వేరే ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నానని చెప్పేసి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక రోజంతా మంచిగా అంటే అటు ఇటు తిరగడం అన్నీ చేశారు. సెకండ్ డే రౌడీలతో అబ్బాయిని చంపేపించేసింది. అంటే పెళ్లి వరకు కూడా రాకుండా పెళ్లికి మధ్యలోనే లేపించేసి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఒక 5 years తర్వాత ఈ ఇష్యూ అనేది బయటకు వచ్చింది. అసలు ఎందుకు చనిపోయారు అని ఇది మొత్తం ఈ మిస్టరీ అంతా పోలీసులు బయటికి తీస్తే సో ఆ టైంలో మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో అదే టైంలో వీళ్ళిద్దరు బయటికి వెళ్ళారు. వీళ్ళ మొబైల్ ట్రాప్ చేసేసి ఇవన్నీ చూస్తే అప్పుడు బయటకు వచ్చింది. అంటే మరీ అంత క్రూయల్గా మారకూడదు. నీకు పక్కన ఆపోజిట్ పర్సన్ ఎంతైతే ఇష్టం ఉన్నారో ఈ పర్సన్ కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి, వద్దని చెప్పాలి, ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాలి. అంతేగాని చంపే రైట్స్ ఎవరు ఇచ్చారండి? సో ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి సొసైటీలో. అంటే ఇది ఇంపాక్ట్ దేని వల్ల అంటారు? సినిమాల ప్రభావం అంటారా, వెబ్ సిరీస్ ఒకటి దేని ప్రభావం ఉంటది? సినిమా ఇంపాక్ట్ అనేది చాలా ఉంటది.
చాలా మంది ఏంటి అంటే మన మూవీస్ లో చూసినప్పుడు అలా ఉండాలి, అలాంటి ప్రపోజల్ ఉండాలి హస్బెండ్, లేదు అంటే నా బర్త్డేకి ఆ గిఫ్ట్ ఇవ్వాలి, నీ బర్త్డేకి ఇక్కడికి తీసుకెళ్ళాలి నన్ను, అండ్ నాకు ఆ నెక్లెస్ కావాలి, ఇలాంటి కోరికలన్నీ కోరుతూ ఉంటారు. అండ్ నాకు నా బర్త్డేకి ఇంత కాస్ట్లీ డ్రెస్సే నాకు ఇప్పించాలి, ఇలాంటి కొన్ని మైండ్లో ఫిక్స్ చేసుకుంటారు. బట్ నువ్వు ఐటమ్స్ తోటి, థింగ్స్ తోటి నీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ ఫూలిష్ థింగ్. బర్త్డే అంటే ఏంటి, అదొక మంచి మెమరబుల్ డే మనకి. సో దాన్ని నువ్వు మంచిగా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని, మా లైఫ్ హ్యాపీగా ఉండాలి, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మేము మంచిగా ఉండాలి, ఫినాన్షియల్లీ మేము స్ట్రాంగ్ ఉండాలి అని దండం పెట్టేసుకొని నువ్వు దేవుడి దగ్గరికి, ఎవరైనా అనాథ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక 10 మందికి నువ్వు ఫుడ్ పెట్టేసి డొనేట్ చేసిరా. బట్ నువ్వు ఈ థింగ్స్ తోటే ఈ థింగ్స్ ఇస్తేనే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాను, ఈ థింగ్స్ ఇస్తేనే నీకు నాకు రిలేషను అంటే, ఇలాంటి రిలేషన్ ఎప్పుడైనా పోవచ్చు. మధ్యలో డబ్బు బంగారం పోయి ఏదైనా బిజినెస్ లాస్ వస్తే అప్పుడైనా వెళ్ళిపోతారు. సో ఇటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళతో లైఫ్ అనేది అంత కరెక్ట్ కాదు. అంటే ఒకప్పుడు జెంట్స్ ఉండేవారు ఇలా, కానీ ఇప్పుడు జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ అయిపోయారు. అవును, అదే ఈ ఇంపాక్టే అంటారు. అదే సినిమాలు ఇప్పుడు సినిమా వాళ్ళు అడిగితే ఏమంటారంటే, బయట ఉన్నదే కదా మేము సినిమాలు తీస్తున్నాం కదా అని వాళ్ళు చెప్తారు. అక్కడ సినిమా వాళ్ళు అంటే కొన్ని వాళ్ళు స్క్రిప్ట్, కొన్ని క్రియేటివిటీ కూడా ఉంటది. అవునవును. సో అన్నీ కాదు, కొన్ని క్రియేటివిటీ ఉంటది. కాకపోతే అప్పుడు ఏంటి అంటే కొంతవరకే కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని తెలిసేవి. కొన్ని ఇప్పుడు ఒక ఊరు ఉంది, ఆ ఊర్లో ఇలా జరిగింది, ఆవిడ ఇలా చంపింది, ఈవిడ అతన్ని చంపింది, అతను ఈవిడని చంపాడు, ఆవిడ బర్త్డేకి ఇలాంటి ఇచ్చాయని కొన్ని ప్లేసెస్లో ఉండేవి. బట్ విలేజెస్లో ఇంత నాలెడ్జ్ ఉండదండి. విలేజ్ పీపుల్స్ చూసుకుంటే వాళ్ళు పొద్దున్నే లేచారా, ఆ బాక్సెస్లో ఫుడ్ పెట్టుకున్నారా, వెళ్ళారా, వర్క్ చేసుకున్నారా, వచ్చారా, చక్కగా కట్టెల పొయ్యి మీద కొంచెం నీళ్లు వేడి చేసుకున్నారా, అన్నం ప్రిపేర్ చేసుకొని తిన్నారా, నిద్రపోయారా. ఇదే వాళ్ళ లైఫ్ ఉంటుంది. ఇంకా ఇంతకు మించి ఓవర్ టెక్నాలజీ తెలియదు. కొంతమంది ఎలా ఉంటుంది అని అంటే, టీవీ పెట్టుకుంటే కేబుల్ ఛార్జెస్ ఉంటాయి, ఆ ఛార్జెస్ పే చేస్తే డబ్బులు కట్టాల్సి వస్తుంది, ఏముంది చూసేది అక్కడ మనం టీవీలో అని చెప్పి టీవీ కూడా చూడని వాళ్ళు కొంతమంది ఉంటారు. అది అంటే ఒకటి సినిమాలు అనేది చాలా చూపిస్తుంది. నేను రీసెంట్గా కొంత కౌన్సిలింగ్కి వచ్చే వాళ్ళు రకరకాలు చూస్తుంటాం కదా, పోర్న్ వీడియోస్ చూసి తనకి ఆ జెంటల్ పార్ట్ అంతా బాగా రప్చర్ అయ్యి సివియర్ ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళని చాలా మందిని చూసాము మాకు వచ్చే కౌన్సిలింగ్లో. రీజన్ ఏంటి అంటే హెవీగా ఫోన్. తను మరి నువ్వు మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అంటే, మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయిలు సరిగ్గా లేరు, ఎప్పుడు ఎవరిని చంపుతారో తెలియదు, లేదు అంటే చంపకపోయినా సరిగ్గా మాతో ఉంటారో లేదో తెలవట్లేదు, ఏమన్నా ఎక్స్ట్రా రిలేషన్స్ పెట్టుకుంటారు. సో అందుకని మాకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు, అక్కడ ఉండే హ్యాపీనెస్ మేము ఈ ఫోన్లో చూస్తున్నామని చెప్పి ఓపెన్గా చెప్తారు. బట్ దానివల్ల మీకు రిజల్ట్ ఏంటి అంటే హెల్త్ ఖరాబ్ అయింది, ఇక్కడ సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. సో అందుకని ఏది ఏ విధంగా వెళ్ళాలో అలానే వెళ్ళాలి.